విశాఖపట్నంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్రం అలజడిగా మారింది. అలల ఉధృతి కొనసాగుతోంది. తీరం వెంబడి గాలుల తీవ్రత ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. విశాఖ తీర ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అయితే దీని ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా తీర ప్రాంతాల్లో మాత్రం దాని అలజడి అయితే మాత్రం కనిపిస్తూనే ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నైరుతి విస్తరించిన నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ గత వారం రోజుల నుంచి చూస్తుంటే కనుక చాలా భారీ వర్షాలే కురిశాయి. వర్షపాతం శాతం కూడా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ తీర ప్రాంతం చూస్తే కనుక ఎంత అలజడిగా ఉంది, సముద్రం ఎంత ఉగ్ర రూపంలో ఉంది అన్నది మనకి స్పష్టంగా విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది. న్యాచురల్గా సముద్రం ఎంత ముందు దాకా కూడా ఎప్పుడూ ఉండదు, చాలా వెనక్కే ఉంటుంది. కానీ అల్పపీడనాల ప్రభావం, ఋతుపవనాల ఎఫెక్ట్తో వర్షాల తీవ్రత ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సముద్రపు అలల ఉధృతి అయితే మాత్రం కొనసాగుతుంది. అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలజడి అయిన సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మత్స్యకారులకైతే చేపల వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇంకా మత్స్యకారులకి హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే తీర ప్రాంతాల్లో గంటకు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక అలల ఉధృతి చాలా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొత్తం తీర ప్రాంతంలో ఎంత అలజడి వాతావరణం కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతూనే ఉంది. దాదాపుగా ఇక్కడ ఈ రోడ్డుని తాకే అంతగా సముద్రపు అలలు అయితే మాత్రం ముందుకొచ్చి పడుతున్న వాయనం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే పర్యాటకులు దీన్ని కొంత ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ కూడా ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది అన్నది మాత్రం అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. తీర ప్రాంతాల దగ్గర పర్యాటకులు రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో పాటు రిప్ కరెంట్స్ కూడా ఇక్కడ పాస్ అవుతూ ఉంటాయి. అందుకని ఆ సముద్రం యొక్క లోతుని అంచనా వేయలేరు కాబట్టి ప్రమాదాలు బారిన పడతారు అనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అలర్ట్ చేసినప్పటికీ కూడా తీర ప్రాంతాల సందర్శన కోసం వస్తున్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వాయుగుండం బలహీనపడింది, అల్పపీడనం కూడా క్రమంగా బలహీనపడుతుంది, ఉపరితల ద్రోణి మాత్రమే కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలో వర్షాల తీవ్రత మరొక 4 రోజుల పాటు ఉంది కాబట్టి తీర ప్రాంతాలను అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది లేటెస్ట్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో